రానున్న దినాల్లో ప్రియులారా గమనించండి, ఈ వాక్యము దొరకని దినాలు రాబోతూ ఉన్నాయి. ఇది వాస్తవం, ఇది సత్యము. నువ్వు అనొచ్చేమో, ఒకవేళ బైబిల్ మా దగ్గర లేకపోయినా ఇగో మొబైల్స్లో బైబిల్ ఉన్నాయి అంటారేమో మీరు. ప్రియమైన వాళ్ళరా, మొబైల్స్లో ఉన్న బైబిళ్ళన్నీ కూడా డిలీట్ అయిపోయే దినాలు రాబోతున్నాయి. ఒక యాప్ వచ్చింది, ఆ యాప్ని కానీ నువ్వు డౌన్లోడ్ చేసుకోకపోతే, ఆ యాప్ను డౌన్లోడ్ చేయాలి. ఆ యాప్ను కానీ నువ్వు డౌన్లోడ్ చేసావంటే ఖచ్చితంగా నీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి బైబిల్కి సంబంధించిన యాప్లన్నీ డిలీట్ అయిపోతాయి. నేను దీన్ని డౌన్లోడ్ చేయనని మనం అన్నామనుకో, నువ్వు డౌన్లోడ్ చేయకపోతే అది నీ ఫోన్పే బంద్ చేయదు, నీ పేటిఎమ్, గూగుల్ పే ఏది కూడా పని చేసినప్పుడు ఏం చేస్తాం మనం? తప్పితే తప్పదా? ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? మనం ఇన్స్టాల్ చేయాల్సిందే. ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం జరిగిద్దంటే బైబిల్కు సంబంధించిన యాప్లన్నీ డిలీట్ అయిపోతాయి. అటువంటి దినాలు, అటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. అంటే ఏంటి అర్థము? యెహోవా దొరుకు కాలం ఉంది, మీరు ఆయన ఏం చేయాలంట? వెదుకుడి. సమయం ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని మనం వినాలి, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. మూర్ఖంగా ప్రియమైన వారలారా ఉపదేశాన్ని తిరస్కరించు, దేవుని వాక్యాన్ని వినకుండా మనము జీవించొద్దు. ప్రభు చెప్పే మాట ఇది.